కూట సాక్షులు లేచున్నారు, నేను ఎరగని సంగతుల గురించి నన్ను అడుగుచున్నారు. హల్లెలూయా. సో బోల్డంతమంది ఇట్లానే మాట్లాడతారు. మనం ఎవరైనా ఇట్లా మాట్లాడుతున్నామో ఆలోచించాలి. అది ఎట్లా జరిగింది, ఇది ఎట్లా జరిగింది, అక్కడేమైంది, ఇక్కడేమైంది, చెప్పు 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 అంటూ ఉంటారు. తర్వాత నువ్వే చెప్పావని అందరికీ చెప్తారు. మీకు ఎవరికి అలా జరగలేదా? మిమ్మల్ని అడుగుతారు ఏం జరిగింది ఏంటి అని. మొత్తం అడిగేసిన తర్వాత తీసుకెళ్ళి నీ గురించి ఆమె ఇట్లా చెప్తానని చెప్తారు. ఎప్పుడు అవ్వలేదా మీకు అట్లా? మనం ఎరగని సంగతుల్ని అడుగుతారు. అడిగిన తర్వాత మనం తప్పకుండా నోరు జారుతాం. వాళ్ళు ఇది అది ఎలా జరిగింది, ఇలా జరిగింది అని అంటే ఎవరో వినిందో అక్కడక్కడ వినింది, అలా అంట మరి నా అని ఏదో చెప్తాం. నీ గురించి వాళ్ళు అట్లా అంటున్నారని మనకున్న ఫ్రెండ్షిప్ని, మనకున్న సంతోషాన్ని అంతా బ్రేక్ చేసేస్తారు. అట్లా అబద్ధాలు చెప్పేవాళ్ళు బోలంతమంది ఉన్నారు. 12వ వచనం చదువుదాం. మేలునకు ప్రతిగా నాకు కీడు చేయుచున్నారు, నేను దిక్కులేని వాడినైతిని. సో ఇది మేలునకు ప్రతిగా కీడు చేయుచున్నారు. మీరు జాగ్రత్తగా దీన్ని ఆలోచించండి. చాలాసార్లు మనము అంటే నేను అర్థం చేసుకుంది ఏంటి అంటే, మనం ఎవరికి సహాయం చేయలేము, ఎవ్వరికి ఏం సహాయం చేయలేము. దేవుడు సహాయం చేస్తే తప్ప. సో దేవుడు నన్ను వాడుకుంటున్నాడు అంతే వారికి సహాయం చేయడానికి. మనం ఎప్పుడైనా సరే ఎవరికైనా ఏదైనా సహాయం చేసిన తర్వాత వారు మంచిగా మనతో లేకపోతే చాలా బాధపడతాం. కాబట్టి మనము ఎప్పుడు మనం ఏదో చేస్తున్నామనే ఆలోచనతో ఎవరికి సహాయం చేయకూడదు. ఈ పనిలో దేవుడు నన్ను వాడుకుంటున్నాడు, దేవునికి స్తోత్రం అనుకుని చేయాలి. దాని తర్వాత వాళ్ళు ఎట్లా ఉన్నా మనం పట్టించుకోకూడదు. దేవుడు వాళ్ళకి చేశాడు అనుకోవాలి, వదిలేయాలి అంతే. అది మనల్ని చాలా బాధ పెడుతుంది. మేలునకు ప్రతిగా కీడు చేస్తున్నారు అని అంటే చాలా మేలు చేస్తాం. అది కనుక మనం అలానే పెట్టుకున్నామంటే అసలు ఎంత బాధ ఉంటుందో. ఎంతో శ్రమలో ఉన్నప్పుడు ప్రేమించి వాళ్ళని మనం తీసుకుని వస్తే వారు మనకి కీడు చేస్తూ ఉంటారు, అవమానపరుస్తూ ఉంటారు. అది ఏమంటారు, ప్రతి కుటుంబంలో కనబడుతూనే ఉంటుంది. సో జాగ్రత్తగా మనము ఈ విషయాన్ని ఆలోచన చేయాలి. ప్రతి ఒక్కరం దేవుని వైపు చూడాలి, దేవుని సహాయాన్ని చూడాలి.